ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అంతరికి నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మాటలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖనాన్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగున్నారండి? బాగున్నట్టయితే చెప్పులు కూడా బిగ్గరగా దేవుణ్ణి స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుడు గడిచిన కాలం అంతయు మన యందుండి మనల్ని ఎంతగానో క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషకరంగా మనందరినీ దేవాదేవుడు నిలవబెట్టి ఉన్నాడు. ప్రసవించే తల్లి 9 నెలలు పసిబిడ్డని ఏ విధంగా కాపాడుతుందో, కనురెప్ప కనుగుడ్డుని ఏ విధంగా కాపాడుతుందో, మనలందరినీ దేవాదేవుడు ఎంతగానో సజీవులుగా, సంతోషకరంగా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అందుకు సర్వఘనత యేసయ్యకే చెందును గాక. ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆలస్యం అయినా కానీ దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో గడపాలని మీ అందరూ ఉద్దేశం కలిగి ఉన్నారు. మీ అందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆలస్యాలు అమృతాలు కానే కావు. ఆలస్యాలు అలక్ష్యాలు కానే కావండి. అబ్రహాం కూడా ఇసాకును పొందడానికి చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు. సో హన్నా కూడా ఇజ్రాయిల్ అందరినీ ఒక వాగ్దాన భూములకి చేర్చడానికి, ఒక మంచి భక్తుని లేవడానికి, ఒక మంచి భక్తుని కలిగడానికి హన్నా చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది. ఇలా జలప్రలయము, వర్షాల కాలం వచ్చినప్పుడు నోవాహు కూడా వెయిట్ చేశాడు ఆ జలప్రలయం ఆగిపోవడానికి కొంతకాలం. సో వెయిటింగ్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ డిలే బట్ ఎ ప్రిపరేషన్ ఫర్ ఎ డివైన్ అపాయింట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. If you are waiting, reason to trust God more and to spend more timing in the presence of God. Hallelujah. మనం ఎప్పుడైనా కానీ దేవుని కొరకు మనం అత్యాశక్తితో, వేయి కళ్ళతో మనం దేవుని కోసం ఎదురు చూస్తున్నామంటే, ఆ తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడం, దేవునితో సమయాన్ని గడపడం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపాక్టబుల్ అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చేవాడండి. గాడ్ ఈజ్ గివింగ్ ఎ జాయ్ గివర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి జీసస్ స్పెల్లింగ్ తెలుసా? చెప్పాలి. మీ అందరికి జీసస్ స్పెల్లింగ్ తెలుసా? ఏది చెప్పండి అందరూ ఒకసారి. జేఈఎస్ఈఎస్ కదా, జేఈఎస్ఈఎస్ కదా, జేఈఎస్యుఎస్. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఫస్ట్ లెటర్ మనం చూసినట్టయితే జే మీన్స్ జాయ్ గివర్, సంతోషాన్ని ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆనందాన్ని కలుగు చేయవాడు. హల్లెలూయా. ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత సంతోషం, ఎంత లేమి కలిమి, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవాది దేవుడు మనల్ని సంతోషపరిచే దేవుడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దుఃఖానికి, శ్రమకు అప్పగిస్తాడే కానీ మన మీద కోపంతో కాదు, మనమంటే ఇష్టం లేక కాదు. మనల్ని ఎప్పటికప్పుడు సంతోషంగానే ఉంచాలని అనుకుంటాడు. హల్లెలూయా. అండ్ ఈ మీన్స్ ఎటర్నల్ లైఫ్ గివర్, నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. శాశ్వతమైన జీవితం ఇచ్చేవాడు ఆయన. మన పైన ఆయన ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక మొత్తం మన ద్వారా నెరవేర్చబడేంత వరకు ఆయన మనల్ని తీసుకెళ్ళి ఈ లోకంలో నుంచి పైకి. ఆయన చిత్తమును, ఆయన సంకల్పం యావత్తు మన పట్ల నెరవేర్చడానికే ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. అండ్ మూడోదిగా ఎస్ మీన్స్ స్ట్రెంగ్త్ గివర్. అందరు చెప్పండి, ఏంటిదండి? స్ట్రెంగ్త్ గివర్. బలాన్ని ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, బలమును కలిగేవాడు ఆయన. ఎందుకంటే ఆయన బల పరాక్రమము గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన వంటి బలవంతుడిని మనము ఈ లోకంలో ఎక్కడ చూడలేము. హల్లెలూయా. అండ్ యూ మీన్స్ అన్కండిషనల్ లవర్. హల్లెలూయా. అన్కండిషనల్ లవర్ అంటే ఆ, శాశ్వతముగా ప్రేమించేవాడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నా కృప నిన్ను విడువదు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదండి. సో మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. నమ్ముతున్నారా? హల్లెలూయా. నా యేసయ్య ప్రేమ కాసులు ఉన్నప్పుడు కలుపుకునే ప్రేమ, డబ్బున్నప్పుడు కలుపుకునే ప్రేమ, బలం ఉన్నప్పుడు బంధువుల ప్రేమ, యవ్వనం ఉన్నప్పుడు స్త్రీల ప్రేమ, డబ్బు ఉన్నప్పుడు దోస్తుల ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ, బలగం ఉన్నప్పుడు మావాడు అనే ప్రేమ. ఈ ప్రేమలన్నీ నీవు బాగున్నంత వరకే. కానీ నా యేసయ్య ప్రేమ నీవు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యమైన, అర్హత లేకున్నా, అవిటివాడవైనా, అంగహీనుడవైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను విడువని మరువని ప్రేమ నా యేసయ్య ప్రేమ. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్కండిషనల్ లవర్ అనమాట. హల్లెలూయా. నిత్యమైన ప్రేమతో ఆయన మనల్ని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. అండ్ చివరిదిగా లాస్ట్ లెటర్ వచ్చేసరికి సిన్స్ ఫర్ గివర్. అందరు చెప్పండి ఏంటిదండి? సిన్స్ ఫర్ గివర్. పాపములను క్షమించువాడు ఆయన. హల్లెలూయా. దోషములను ఆయన ఆ సిలువలోనే తన ప్రాణాన్ని సైతం మన కొరకై అర్పించేసి, మన కొరకై త్యాగం చేసి ఎనలేని 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 ప్రేమ చూపి, న్యాచురల్గా చెప్పాలంటే ఆ సిలువలో నీవు నేను వ్రేలాడవలసిన వారము. న్యాచురల్గా మనము అటువంటి శిక్షను అనుభవించాల్సిన వారమై ఉన్నాం. కానీ దేవుడు మనకి అటువంటి శిక్షను మనకి ఇవ్వలేదండి. ఆయనే మన కొరకు పాపములన్నిటిని, మనం చేసిన తప్పులన్నింటినీ ఆయన క్షమించి వేసి ఆ కలువరి శిలువలో ఆయన చూపిన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమను మనం ఎన్నడూ మర్చిపోయే వాళ్ళము కాకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరూ పాపాలని క్షమించేవారు లేరండి. ఈ లోకంలో ఎవ్వరు మానవులు ఉన్న తప్పుని తుడిచిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ప్రతి అనారోగ్యానికి వైద్యం ఉంది కానీ పాపమునకు వైద్యము లేదు. అది క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. చప్పట్లు కొడితే దేవుని స్తుతిద్దాం నమ్మేటోళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మొట్టమొదటిగా జే అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జే? జే అంటే జాయ్ గివర్. అండ్ రెండవదిగా ఎటర్నల్ లైఫ్ గివర్. అండ్ మూడవదిగా స్ట్రెంగ్త్ గివర్. అండ్ యూ మీన్స్ అన్కండిషనల్ లవర్. అండ్ ఎస్ మీన్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిన్స్ ఫర్ గివర్. పాపములను క్షమించువాడు మన యేసయ్య. హల్లెలూయా. 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 ఓకే, యూ లవ్ జీసస్. ఆర్ యూ లవింగ్ జీసస్? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అడగండి మీ పక్కన వాళ్ళని, మీరు దేవుని ప్రేమిస్తున్నారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అడగండి ఒకరినొకరు. ఏం చెప్పారు? కోటమయ్య పొంగల్ రెప్కమ్మ గారు భోజనం పెడతారు, పద ప్రేమిద్దాం. కోట వంగానే రెప్కమ్మ గారు టిఫిన్ చేస్తారు, పద ప్రేమిద్దాం. అది కాదండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనదండి. పరిశుద్ధ గ్రంథం ఎంతో అమోఘంగా లిఖింపబడింది. హల్లెలూయా. బైబిల్ అనగా ఏదో పుస్తకం మాత్రం కాదు. బైబిల్ అంటే కేవలం ఒక పెన్ను లేదంటే పట్టుకొని రాసి తర్జుమా చేసిందో, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మూఢనమ్మకాల పుస్తకం కాదు, మత పుస్తకం కాదు. బైబిల్ మీన్స్ ఎ గ్రేట్ఫుల్ అండ్ ఎ పవర్ఫుల్ అండ్ ఎ స్పిరిచువల్ బుక్. పరిశుద్ధ గ్రంథం ఎంతో గొప్పదైనది,
అది ఆత్మీయముతో కూడిన గ్రంథం అది. హల్లెలూయా. మూఢనమ్మకాలను కూడా మొక్కలు చేసేది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఆచారాలు అన్నిటినీ అంతమొందించేది బైబిల్ గ్రంథం అండి. హల్లెలూయా. హల్లెలూయా. అజ్ఞానాన్ని అడ్రస్ కూడా లేకుండా చేసేది బైబిల్ గ్రంథం. సర్వ జ్ఞానము ఈ బైబిల్లో ఉంది. ఈ లోకములో ఉండే ఏ టు జెడ్లో ఉన్న ప్రతి క్రియ గురించి, విషయం గురించి బైబిల్లో లిఖించబడిందండి. హల్లెలూయా. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే బైబిల్ గ్రంథం మనం తెలియజేస్తుంది ఆయన వాక్యాన్ని, ఆయన లేఖనాన్ని ధ్యానించాలని. హల్లెలూయా. అది సమస్త అజ్ఞానాన్ని అడ్రస్ లేకుండా పారద్రోలు వేస్తుంది, జ్ఞానాన్ని మనకిస్తుంది. అండ్ ఇంకోటిగా చూసినది గర్వాంధుల గర్వాన్ని బైబిల్ గ్రంథం తీసివేస్తుందండి. ఈ బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే, లేఖనాన్ని చదువుతూ ఉంటే మనలోకి ఏదో తెలియని పరిశుద్ధాత్మని యొక్క స్పందన, పరిశుద్ధాత్మని యొక్క అవగాహన అండ్ ఆయన యొక్క మార్పు మనకు కలిగజేస్తుంది. ఈ వాక్యం మనల్ని గుచ్చిగింపజేస్తుంది, మనల్ని సందేశిస్తుంది. ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో, సత్యాన్వేషణలో నడిపించడానికి బైబిల్ ఎంతో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అలాగే శత్రువుల గుండెల్లో కూడా నిద్రించేది బైబిల్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, గురువులు, మహాత్ములైన వారిని కూడా అంతు చిక్కనిది ఈ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. దేశాలను ఆఖరికి చూసినట్లయితే ప్రపంచాన్ని కూడా తలకిందులు చేసేది ఈ బైబిల్ గ్రంథం అండి. మారుస్తుంది, మనిషిని మారుస్తుంది, కానీ ఇది మత పుస్తకం కానే కాదు. హల్లెలూయా. ఇంకోటిగా చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథం దుష్టులకు తీర్పు తీర్చే గ్రంథం. ఇది ఏంటిదండి? బైబిల్ గ్రంథం దుష్టులకు తీర్పు తీర్చే గ్రంథం ఇది. హల్లెలూయా. సో ఈ బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు, ఈ బైబిల్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అనుసరించాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎట్లా పడితే అట్లా జీవించేస్తామండి. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారితో కాసేపు సమయాన్ని గడిపేసి మందిరానికి వచ్చేసి 2-3 పాటలు పాడేసి, సాక్ష్యం చెప్తుంటే వినేసి, వాక్యం చెప్తుంటే ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేసి, వెంటనే కానుక చెల్లించేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బైబిల్ గ్రంథం ఎక్కడ తెచ్చామో అక్కడికే పెట్టేసేసి, కాదు, అది కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువల్ లైఫ్. అది ఆత్మీయ జీవితానికి సంకేతకం కానే కాదు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నీ జీవితంలో ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ భూలోకంలో నిన్ను నియమింపజేశాడు, ఎటువంటి భక్తిని నువ్వు చేయాలని ఆయన కోరుకున్నాడో ఆ విధంగా నువ్వు స్ట్రైట్గా నిలబడమే దేవుని కొరకు నువ్వు బలమైన సాక్షిగా ఉండడం. హల్లెలూయా. ఆయన నామాన్ని ఘనత తెచ్చేవారుగా, ఆయన నామానికి స్తుతి తెచ్చేవారుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లవెల్లా నీ మధ్యలో క్రీస్తు మాత్రమే ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. ఎల్లవెల్లా నీ మధ్యలో క్రీస్తు మాత్రమే ఉండాలి. అనేక మంది మధ్య వీధిలో, నీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో నీకు గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. గదిలో నీకు ఎల్లవెల్లా ప్రార్థన అనుభూతి కలిగి ఉండాలి. హల్లెలూయా. పెదవిపై ఎప్పుడు నీకు స్తుతే ఉండాలి, కానీ బూతులు, పోకిరి మాటలు ఇవేవి మన జీవితాల్లో ఉండకూడదు. చేతిలో ఎల్లవెల్ల నీకు వాక్యం మాత్రమే ఉండాలి. దేవుని మాట, దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడే ప్రతి మాటలో నీకు నీకు నిజం మాట్లాడాలి, నిజం ఉండాలి నీలో. హల్లెలూయా. పరిచర్యలో శ్రద్ధతో, ఆసక్తితో జీవించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. సంఘంలో నీవు ఒక బలమైన ఆత్మగా ఉండాలి, బలమైన ఆత్మను సంపాదించుకునే వ్యక్తిలా ఉండాలి, ఆత్మను పొందుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవల్లో నీకు పిలుపు ఉండాలి, సమర్పణ ఉండాలి. ఆయన పరిచర్య చేయడానికై నువ్వు ఉర్రూతలోకి ఎల్లవెల్ల ఆయన పనికై పరుగెత్తే సేవకుల్లాగా, పరిచారకుల్లాగా, యోధుల్లాగా బలమైన వ్యక్తిగా నువ్వు జీవించాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. చివరికి చూసినట్లయితే క్రీస్తు రాకడలో నీవు నేను ఆ పరలోకానికి ఎత్తబడే వ్యక్తులుగా మనం జీవించాలి. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చప్పలు కొడుతూ గట్టిగా 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 చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మార్చి నెల దాటంగానే మనకి ప్రకృతిలో మనకు ఒక విపరీతమైన వైఖరిత్వం కనపడుతుంది. ఏంటిదండి? చెప్పాలి ఏంటిదండి? ఎండలు. హల్లెలూయా. ఎండలంటే ఎంతమందికి ఇష్టం? ఎండలంటే ఎవరికి ఇష్టం ఉండదు.
అందరికీ చల్లగా ఉండాలనేదే కోరుకుంటారు, అవునా కదండి? సో ఎండలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు 40 నుండి 50 డిగ్రీల వరకు పెరుగుతూనే ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలకే మనుషులు, ఈ 50-40 డిగ్రీలకే మనుషులు విలువలాడుతూ ఉంటే, మరి నరకంలో 440 డిగ్రీల పై నుంచి 560 570 అట్లా ఉంటుంది డిగ్రీస్. ఉష్ణోగ్రతలకి మనుషులు ఎట్లా ఉంటారు ఆ ఉష్ణోగ్రతలకి? ఆలోచించండి. కాకపోతే ఏం చేయాలి అయితే, ఏం చేయాలి అని చెప్పేసి మనం పరిశీలించుకున్నట్లయితే, సమస్త మనుషులకు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారే ఆధారం. నీ సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, యేసుక్రీస్తు మాటల ప్రకారం జీవిస్తే, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడల ప్రకారం జీవిస్తే సులువుగా నరకంలో నుండి మనల్ని తప్పించుకోవచ్చు, మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే. ఈ భూలోకంలో ఉన్నప్పుడు 40-50 డిగ్రీలు తట్టుకోలేము మనము. నరకంలో 450-500 ఉన్న డిగ్రీలు మనం తట్టుకోగలమా? సో పరలోక రాజ్యానికా లేదంటే నిత్య స్వాస్థ్యానికా మనం వెళ్ళేది ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పటికప్పుడు దేవునికి నిత్య రాజ్యం వెళ్ళడానికై ఆయన నామాన్ని మొరపెట్టాలి, ఆయనకు స్తుతించాలి. దేవా నీకు వందనమయ్యా, నా శరీరము గాయపడినది ప్రభువా, నా యొక్క జీవితము అధాకుతలంగా ఉంది ప్రభువా, ఆయన నీ కొరకు పని చేస్తూ ఉంది, ఆయన నీ కొరకు సేవ చేస్తూ ఉంది. రాత్రిపూట్ల నిద్ర ఉండట్లేదు. రాత్రిపూట ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నిన్ను స్మరించాలనేది నాకు తెలియట్లే. అయినా కానీ నేను ఒక నూతనమైన ఉదయాన్ని నేను చూస్తున్నాను ప్రభువా. నేను పనికిరాని వాడనే, నేను నేను వట్టి పరికనేనయ్యా, మట్టి పరికనేనయ్యా. కానీ నా జీవితం ద్వారా నీకు ఉన్నతమైన సంకల్పం ఉందని నేను ఎరిగి ఉన్నాను. నా జీవితంలో నీవు ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నావో నీ సంకల్పమే నెరవేరాలని. నా సొంత ఉద్దేశాలు కాదు నాయన, నా సొంత ప్రణాళికలు కాదు నాయన అని దేవుణ్ణి ఎప్పుడైతే మొరపెడతామో మనసారా, అప్పుడు దివ్య శక్తిని, దైవ శక్తిని, ఉన్నతమైన ఆత్మ బలాన్ని పొందుకుంటాం. నిత్య రాజ్యానికి నీవు నేను వారసులుగా, వారసురాలుగా దేవుడు మనల్ని చేజెక్కిస్తాడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడ వాక్యాన్ని, మంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏంటంటే ఇది యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. ఎస్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. హల్లెలూయా. ఓకే, ఈ లేఖనం ఇప్పుడు మీ అందరూ నాతో పాటు కలిసి చెప్పండి. ఈ లేఖనము అందరూ నాతో కలిసి చెప్పండి. ఏకత్వముతో ప్రతి ఒక్కరూ నోళ్ళు విప్పి వాక్యాన్ని చదువుదాము. ఓకే, రెడీనా? ఓకే, 3, 2, 1 గో. మరలా యేసు, ఇంకొంచెం బిగ్గరగా, ఇంకా కొంచెం బిగ్గరగా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చప్పలు కొడితే బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగును వస్త్రముగా ధరించిన దేవుని, అంటే ఒక విధంగా చెప్పినట్లయితే జ్ఞానము, దేవుని యొక్క స్వారూప్యము, అంటే ఈ విధంగా చెప్పినది స్వరూపము, ప్రాణము, విజ్ఞానము, జ్ఞానముతో కూడినది. కానీ మనుషుడు పంచభూతాలను వస్త్రంగా ధరించినవాడు, అతనే మానవుడు అంటాం. మాయా స్వరూపము, మానవుని యొక్క స్వరూపము చూసినట్టయితే ప్రాణము, విధంగా చూసినట్టు ప్రాణము చీకటితో పోల్చబడింది. అయితే ఆ చీకటి ఎంత గొప్పది ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. నీ కన్ను చెడినదైతే
నీ దేహమంతయు కూడా చీకటిమయమవుతుంది. హల్లెలూయా. మనలో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉంటే మన శరీరం మొత్తం లోపమవుతుందంట. హల్లెలూయా. మనం చూడకూడని వాటిని మనం కంటితో చూసినట్లయితే ఒక కన్ను మాత్రమే తప్పు కాదంట, శరీరం మొత్తం తప్పే అంట బైబిల్ ప్రకారంగా. మన హృదయ వాంఛలు తప్పైతే, మన తలంపులు తప్పైతే, మన జీవితము నడక, నడవడిక, ప్రవర్తన, మన నోటి మాట అన్నీ అపవిత్రత అంటారు. సో చీకటిలో నడవక వెలుగు సంబంధులమే జీవించాలి. హల్లెలూయా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను నీలోనే నేను నిలవాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో మంచి మాట ఉంటుందండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా, వెలుగు ఏ మాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దినము రాబోతా ఉందండి. చీకటిలో ఉన్న వాళ్ళందరూ ఆయన వచ్చి కాలములో చీకటిలోనే ఉంటారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజరక్షకునిగా అంగీకరించి వెలుగు జీవితంలో నడుస్తున్న వారందరూ ఆయన రాకడ వచ్చినప్పుడు చీకటి లోకంలో ఉన్న ఈ లోకమును విడిచిపెట్టి వెలుగుతో మహామహిమతో నిండిన ఆ మేఘాకాశమును వాహనముగా ఉపయోగించుకొని మన కొరకు వచ్చి అదే మేఘా వాహనమును మనల్ని ఆ పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు వెలుగులోనికి మనం ఉదయింపజేయబడతాం. హల్లెలూయా. కానీ ఎవరైతే యేసయ్యని నమ్మలేదో, పైకి గొర్రె చర్మం ధరించుకొని లోపల తోడేలు మనస్తత్వం కలిగి ఉన్నారో వారందరూ చీకటిలోనే ఉండిపోతారంట. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనంలో మంచి మాట ఉంటుందండి. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు. హల్లెలూయా. యథార్థంగా జీవించే వారికి కూడా చీకటిలో ఏముంటుందంటండి, వెలుగు పడుతుందంట. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారిగా వెలుగులో ఉన్న వాళ్ళు జీవిస్తారంట. హల్లెలూయా. 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 పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నిలిచాడు కదా ఇశ్రాయేలు ప్రజలందరికీ. దేవాది దేవుడు చీకటిలో ఉన్న వాళ్ళందరినీ ఇక మా బ్రతుకులు అయిపోయినాయి, మా జీవితాలు అయిపోయినాయి, ఇక మేము వ్యర్థముగా ఈ లోకంలో మేము జీవించి మా ప్రాణాలను విడిచిపెట్టాల్సిందే అని ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకుంటే, దేవుడు చీకటిలో మార్గాన్ని చూపించినట్లుగా, వెలుగును చూపించినట్లుగా ఇశ్రాయేలుల ప్రజలందరికీ దేవాది దేవుడు కనాను దేశంలో చేరడానికి తన వెలుగే వారికి తోడుగా వచ్చాను. తన వెలుగే వారికి తోడుగా వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రశ్న, నీవు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి, ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. సో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. ఆయన సర్వలోకమునకు వెలుగై ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఖచ్చితంగా వెలుగును ప్రసాదించగల దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసినట్లయితే 7 ఐయామ్స్ అంటే దేవాది దేవుడు ఆయనను గురించి అనేక మందికి పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ ద వన్, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద వన్ అని చెప్పేసి. సో అందులో మొట్టమొదటిది ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. అండ్ రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మంచి మాట ఉంటుందండి. యోహాను సువార్త, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్,
అండ్ ది లైఫ్ అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే మార్గాన్ని చూపువాడను, నేనే సత్యాన్ని అయ్యున్నాను, సత్యాన్ని మీకు అన్వేషణ రూపంలో, సత్యాన్ని మీకు క్రియ రూపంలో నేను మీకు కలుగు చేయవాడను, నేను మీకు జీవితాన్ని ఇచ్చేవాడను, జీవమును కలుగు చేయవాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో నీవు ఏ మార్గము తోచక, ఈనాడు నీ జీవితంలో నీవు సత్య మార్గంలో నడవలేక అబద్ధముగా ఈ జీవితాన్ని జీవింపజేస్తూ, మాయా యొక్క జీవితాన్ని మనం జీవింపజేస్తూ ఉన్నామా? ఏ యొక్క పనిలో వృద్ధి చెందక, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, లేదంటే మనం చేస్తున్న పరిచర్లో కానీ, లేదంటే మనం చేస్తున్న ఎటువంటి పని విషయాల్లో కానీ మనకి జీవితము మంచిగా, సుఖంగా, సౌభాగ్యంగా, సంతోషంగా, సమృద్ధిగా, సంతృప్తిగా సాగట్లేదని చెప్పేసి బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ఎద్దుకు వచ్చేవాడలో నేను ఎవరిని త్రోసివేయను, నేను నీకు ఆశీర్వాదాన్ని దీవెన కలుగు చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈస్ ద వే అండ్ హీ ఈస్ ద వే మేకర్ ఆల్సో. ఆయనే మార్గము చూపువాడు కూడా. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని నీ జీవితంలో చక్కబరచబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి స్థలములో దేవాది దేవుడు ఆయనే చక్కగా సరళము చేసి చేయి పట్టి నేను నడిపించబోతున్నాడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పులు కొడదు, గట్టిగా చప్పులు కొడదు, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు నీకు మార్గము, సత్యము, జీవముగా ఉంటాడు అని. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు మీకు మార్గము, సత్యము, జీవముగా ఉంటాడని. ఏది చెప్పేది? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇందులో మూడో అయాం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, రక్షింపబడిన వాడై హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటండి? ద్వారమై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దగ్గర ఎన్నో సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం దేవుని దగ్గర ఎన్నో బాధల గురించి, కష్టాల గురించి అవి తీరాలని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. సో మనం ఎంతసేపు ప్రార్థిస్తున్నామో, ఎంత ఎక్కువగా ప్రార్థిస్తున్నామో, గడుపుతున్నామో, ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నామో అని దేవుడు పట్టించుకోడు. కానీ ఎంత నిజాయితీతో ప్రార్థిస్తున్నామో అనేది ఆయనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరన్నా మనకి మందిరానికి రమ్మంటే, ప్రార్థన చేయమంటే, నేను బిజీ, నాకు సమయం లేదు అనకూడదు. మనం దేవుడు నీకు సమయాన్ని ఇస్తేనే నీకు సమయం, శరీరం, జీవితం వచ్చిందని మనకి తెలియదా అండి? ఆయన నీ కోసం సమయం కేటాయిస్తే నీవు ఆయన కోసం సమయాన్ని లేదంటావా? ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి ప్రతిరోజు ఆయనకు సమయాన్ని ఇవ్వడం మేలు. లేకపోతే నరకానికే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఏదైనా సమస్య వస్తే మన జీవితాల్లో కీడు ద్వారము తొలగింపబడి మేలుకరమైన ద్వారంలోనికి నడవాలంటే మన జీవితంలో దేవునికి స్తుతులు అర్పించడం, ప్రార్థించడం, దేవునికి మొరపడడం ఎంతో 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 ఇంపార్టెంట్. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నిన్ను సరిచేస్తుందండి. ప్రార్థన నీకు జ్ఞానం ఇస్తుందండి. ప్రార్థన నీకు సమస్యలకు పరిష్కారం ఇస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మీ ప్రతి అవసరతను తీరుస్తుంది. ప్రార్థన మీ బాధల నుండి, మీ కన్నీటి నుండి ఆనందం దాకా ఎత్తుకుపోతుంది. హల్లెలూయా. ప్రార్థన వల్ల నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నీకు మంచి ఆలోచనలు ఇస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని ప్రేమలో నీవు బలంగా నిలబడగలవు. ప్రార్థన వల్ల దేవుని వాగ్దానములను నీ పట్ల
నెరవేరుతాయి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుని కరుణ, కృప, వాత్సల్యతను, కనికరమును నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క బంధు జనాంగం మీద, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, నీ స్నేహితులు, నీ బంధువులందరి మీద ప్రార్థన యొక్క ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేయగలరు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన తేజస్సు మన పైన కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన ప్రతి కీడు ద్వారాన్ని మూసివేసి మేలుకరమైన ద్వారాలు తెరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన కీడు రాకుండా కూడా ఆపుతుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నీవు ఆత్మలో బలంగా నిలబడగలవు. ఆమేన్. ప్రార్థన ద్వారా శత్రుపై నీకు జయం కలుగుతుంది. ప్రార్థన ద్వారా నీకు వాడి పైన జయం కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దైవ చిత్తాన్ని సైతము నీవు నెరవేర్చగలే బలమైన శక్తిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నమ్మేటోళ్ళు వెక్కరిగా గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన శూర కార్యాలు జరిగిస్తుంది నీ జీవితంలో. ఆమేన్. ప్రార్థన నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు ఎక్కడ కాలిడినా కానీ నీకు జయోత్సాహములే కలుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. గర్జించే సింహము ఏ విధంగా తను గర్జిస్తూ ఉంటుందో నీవు ఆ విధంగా ప్రార్థనలో గర్జిస్తేనే అపవాది పడి పరిగెత్తాడు. లేదంటే వాడిని దగ్గర టెస్ట్ చేసుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు మేలుకరమైన ద్వారాలు తెరుస్తాడు. ఎందుకంటే ఆయన ద్వారం ఎద్దే ఉన్నాడు. ద్వారం అంటే ఏంటి? మన హృదయమే. హృదయం అనేది తలుపు నొద్ద ఎవరున్నారంటండి? చెప్పాలి బిగ్గరగా. ఎవరున్నారంట? హృదయం ఉన్నాడు తలుపు దగ్గర యేసయ్య ఉన్నాడంట. ఆయన మనం ఆహ్వానిస్తామా? లేదంటే పో నువ్వు మాకు వద్దు అని చెప్పేసి ఆయన్ని వెలివేసేస్తామా? ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకో. యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన ద్వారమై ఉన్నాడు. ఆయనకి ప్రార్థించి, దేవా నా హృదయంలోనికి రా ప్రభు అని నువ్వు, నా యొక్క జీవితంలోనికి రా ప్రభు అని నువ్వు అని చెప్పేసి దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో క్షణమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వితిన్ సెకండ్స్లో దేవుడు మన హృదయంలోనికి వస్తాడు, మన జీవితంలోనికి వస్తాడు. మట్టి పట్టుకుపోయిన బురదలో ఉన్న జీవితాన్ని దేవుడు మహిమైశ్వర్యానికి లేవనెత్తుతాడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గట్టిగా 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 గట్టిగా. రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఆయామ్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 11:25 ఇంకొక ఆయామ్ని మనం చూద్దాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారే పునరుద్ధానమై ఉన్నాడండి. ఆయన జీవితాన్ని ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని కూడా గెలిచాడు. ఆయన హల్లెలూయా. పునరుద్ధానం చెందాడు ఆయన. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శిలువ మరణం అనేది ఎంతో ఘోరాతి ఘోరమైనదండి, ఎంతో అమోఘమైనదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిజంగా ప్రాణం విడిచాడా మనందరి కోసం? చెప్పాలి. ఆయన నిజంగా మనందరి కోసం తిరిగి లేచాడా? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆయన నిజంగా తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకే అందించాడా? ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని చిందించాడా అంటే, తన శరీరాన్ని మన కొరకే అప్పగించాడా అంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ ఎక్కడేశారండి? చెప్పాలి. ఎక్కడండి? కల్వరి మెట్ట పైన, గొల్గొతా కొండ పైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు. అయితే ఈయన నిజంగా సిలువేయబడ్డా? మనుషులందరూ కొరకు చనిపోయాడా? ఇది ఒక మిత్తుగా పిలువబడుతుంది. ఇది ఒక నిజంగా చెప్తున్నారు అందరూ, లేదంటే ఇది సైంటిస్టులు, లేదంటే ఎవరైనా కానీ నమ్మడానికి, లేదంటే తత్వవేత్తలు, లేదంటే ఇంకా ఎవరైనా నమ్మడానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడైతే సిలువ వేశారో ఆ ప్రాంతానికి కొంతమంది తత్వవేత్తలు వెళ్ళారంట, సైంటిస్టులు వెళ్ళారంట. వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన చోట, అక్కడ కింద ఆ యొక్క నేల ఉంటుంది కదండి, ఆ నేలను అక్కడ కింద త్రువ్వారంట. త్రువ్వితే ఇక్కడ ఆయన రక్తము చిందినప్పుడు ఆయన రక్తము ఏరులై పారిందండి. దగ్గర 6.5 లీటర్స్ వరకు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అనేది ధారపోయబడింది.
న్యాచురల్గా ఎవరికన్నా బ్లడ్ క్వాంటిటీ ఎంత ఉంటే బెస్ట్ అంటారండి? 11 to 13, 12, 14 ఆ విధంగా ఉంటే బెటర్ అంటారు. కానీ ఏసైకి అక్కడ బ్లడ్ మొత్తం ఎంత పోయిందంట? 6.5 లీటర్లు. 6.5 లీటర్లు పోతే ఇంక మిగతాది ఎంత ఉంటుందండి? చెప్పాలి. మిగతా ఎంత ఉంటుంది? 4% ఉంటుంది, లేదంటే 5% ఉంటుంది. ఆ 4-5%తో మనుషులు బతకగలరా? బ్లడ్ మొత్తం అప్పటికే చాలా వరకు పోయింది. ఇక అక్కడ తవ్వుతూ ఉంటే లోపల యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం యొక్క బొట్లు ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రక్తం బొట్టులు ఉంటే వాటిని తీసుకెళ్ళి ల్యాబొరేటరీస్లోకి వెళ్ళారంట. ఆ రక్తం మరకలో లేదంటే వాటి యొక్క సూచనలన్నీ అక్కడ కనబడతా ఉన్నాయంట. తీసుకెళ్ళి ల్యాబొరేటరీలోకి వెళ్తే వాళ్ళు టెస్టులు చేస్తే అక్కడ మనకి వాళ్ళు తెలిపింది ఏంటంటే, ఆ యొక్క రక్తపు బొట్టులో ఇంకా జీవము ఉన్నది. హల్లెలూయా. నాకైతే ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. నాకు రోమాలు నిక్కపుడుచుకుంటా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆయన రక్తము అంట సజీవంగానే ఉందంట. హల్లెలూయా. నిజంగా ఆయన మన కొరకు మరణం పొంది తిరిగి పునరుద్ధానమై నిజంగా ఆయన నా కొరకే తిరిగి పునరుద్ధానం పొంది లేచాడండి అన్న వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చప్పలు కొడితే బిగ్గరగా దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన దేవుడు మనకి కూడా పునరుద్ధానము జీవితాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. మోడు బారిపోయిన మన జీవితాన్ని చిగురింపజేయగలడు ఆయన. హల్లెలూయా. జస్ట్ పిలిచాడంటే లాజరు వచ్చేసా బయటికి, కమ్మాన్ అన్నాడు అంతే. చనిపోయిన వాడు కూడా బయటకు వచ్చేసేలా. ఎట్లా వచ్చేసాడు? నీట్గా రెడీ అయ్యి ఏంటి కళ్ళద్దాలు పెట్టుకొని చక్కగా పౌడర్ రాసుకొని ఏంటి నీట్గా మంచి డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని వచ్చాడా? సమాధిలో నుంచి ప్రేత వస్త్రాలతోనే బయటకు. మాటలో శక్తి ఉన్నదండి ఏసైకి. లాజర్నే బయటికి రమ్మని పిలవగానే చావులో నుంచి కూడా బయటకు వచ్చాడు లాజరు. ఆయన చనిపోయి బయటికి లేవలేడా? చెప్పాలండి. చాలామంది ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. లాజర్నే చనిపోయిన బయటికి రమ్మన్నాడు. తన సొంత జీవితాన్ని స్తుతి స్తోత్రం. మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఆయనకి అప్పగిస్తే మన జీవితాన్ని కూడా ఆయన ఎవాపరేట్ చేసి పునరుద్ధరింపజేయగలడు ఆయన. హల్లెలూయా. ఇంకొక లేఖనాన్ని మనం చదువుతాం. ఈ లేఖనాన్ని చదువుకొని మనం ముగించేసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ చికెన్ అంటే ఇష్టం? చెప్పండి. నవ్వుతారేంటండి? చెప్పండి. నాకైతే నవ్వుతారేంటన్నా, నాకు మాత్రం నవ్వు ఆగట్లే. ఎంతమంది ఇక్కడ చికెన్ అంటే ఇష్టం? చికెన్ లవర్స్ ఎవరున్నారు ఇక్కడ? చెప్పండి, నిజాయితీకి చేయొద్దండి, ఏం పర్లేదు. మీకోసం రెప్కా మేరం గారు. ఎంత దుస్థితి ఏర్పడిందండి మనకి ఇప్పుడు. అమ్మో, ఎవరో మీమ్ పెట్టారండి, చికెన్ తింటే కనుక చచ్చిపోతారని చెప్పేసి అన్నారు. దాని కింద ఏం పెట్టారండి, నేను చికెన్ తినకపోతే చచ్చిపోతాను రా. అసలు ఎంత దీనస్థితి, ఎంత దుస్థితి అండి. 50 రూపాయలకి 30 రూపాయలకి అమ్మేసేస్తున్నారండి చికెన్ కోళ్ళు. నిజం. ఎవరైనా ఎగ్గు చికెన్ తినాలంటే తడిసిపోతా. ఏంటంటే ఏంటిదండి పేరండి? బర్డ్ ఫ్లూ. కోయ్ 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 కోనిగోయ్ 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 అని చెప్పి, అయ్యా నువ్వు రెడీగా ఉంటావయ్యా. పాట పాడి ఎగతాళి చేశారు. ఎవరిని? కోన్ని కాదండి. భలే పని. అసలు దేవుణ్ణి ఎగతాళి చేస్తాను, కోన్ని ఎందుకు? మీరు అమ్మగారు మీరు మరి అంటే ఇప్పుడు కోడిని ఎగతాళి చేశారు కాబట్టి కోడి బర్డ్ ఫ్లూ తెచ్చింది అంటారు మీరు కదా. కోయారే కోయ్ కోయ్ కోయా పామారే చందమామ కోయ్ కోయ్ కోని కోయ్ అని చెప్పేసి
దేవుడికి మంచిగా పాట నడిపిస్తే బాగుండేది. కానీ అక్కడ ఎగతాళిగా ఏం చేశారు? కోనికోయ్ కోనికోయ్ అని చెప్పేసి దేవునికి ఎగతాళిగా పలికారు. తీరా చూస్తే దేవుడు ఏం చేశాడు? పైనుంచి ఎట్ట కోనుకో వస్తా చూస్తారా నేను కోన్నే లేకుండా చేశాడు. నిజమండి, భలే విడ్డూరం అండి అసలు. అట్లా జరిగిన ఆ పాట వచ్చిన రిలీజ్ అయిన కొంచెం వైరల్ అయిన డేస్కే బర్డ్ ఫ్లూ వచ్చేసేసింది. అదేంటి కోళ్ళ మీద ప్రమాదం చూపడం అండి. అన్యుడని లేదు, క్రైస్తవుడని లేదు, లేదంటే మతోన్మాదుడని లేదు, ఎవరు పడితే ఆ పాటని పాడేసి దేవునికి వ్యతిరేకంగా లేదంటే దేవుని ఎగతాళి చేసినట్టుగా ఆ పాట పాడారు. చూసేటైతే మేసాల గురువాయప్ప కూడా ఆయన గారు కూడా ఎంత ఎగతాళిగా మార్చబడ్డారండి ఆయన. ఇప్పుడు ఆ ఢీ షోలకు వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనకి ఇవే సూచనలు. దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఎగతాళిగా జీవిస్తూ ఉన్న వారికి ఇదే ఏమంటారు, ఒక మనకి మేలుకొలుపు లాంటివి. మనకు అర్థమయ్యే సంగతులు కంటికి తెచ్చినట్టుగా మనకి కంటి ముందు కనబడతానే ఉంటా ఉన్నాయి. సో బీ అలర్ట్గా ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారం అయి ఉన్నాడు. ఆయన మన జీవితాలందరి కొరకు ఆహారాన్ని మనకు అందించాడు. ఏంటిదంటే ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమును పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారండి? దగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలా మంది స్వరాలు వినపడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని మన కొరకు అప్పగించాడు. అలా అప్పగిస్తే, అయ్యా నీ శరీరాన్ని నేను తినడం ఏంటయ్యా, నీ రక్తం నేను తాగడం ఏంటయ్యా అని చెప్పేసి కొంతమంది దేవుని తప్పుగా అర్థం చేసుకొని దేవుని చేయిని విడిచిపెట్టేసి వదిలేసేసారు. అందులో నా పరమార్థం ఎరిగే ఉండలేదు. ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని భుజించమన్నాడంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా బ్రతకమంటున్నాడు ఆయన. యథార్థంగా, నిజాయితీగా జీవించమంటున్నాడు ఆయన. సాటి సహోదరులు, సాటి బంధువులు, సాటి మిత్రులు, సంఘ సభ్యులు ఎవరన్నా బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థించమంటా ఉన్నాడు ఆయన. ఎవరైనా ఆత్మ నశించిపోతా ఉంటే, లోకంలో పడి జీవిస్తూ ఉండమంటే వారికి స్వార్థ చెప్పమంటున్నాడు ఆయన. పోనీ వదిలేసే అని చెప్పమంటలేదు ఆయన. అవసరం స్వార్థ చేయనక్కర్లేదు అంటలేదు ఆయన. ఆడి దారి ఆడి పోతాళ్ళు అని చెప్పేసి అంటలేదు ఆయన. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, అవమానాలు, నిందలు ఎదురొచ్చినా కానీ నన్ను పోలి నడుచుకోండి, అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యమునకు వారసురాలుగా తీర్చిదిద్దాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరి చూపి వెళ్ళాడు కనుక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం మొట్టమొదటిగా ఏం ధ్యానించామండి ఈ పూట? 7 ఐఆమ్స్లో నుంచి మనం మొట్టమొదటిగా మనం ధ్యానించింది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఐఎమ్ ద లైట్ ఆఫ్, నేను లోకమునకు వెలుగునే అన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. అండ్ నాలుగోదిగా, నేనే ద్వారమునై ఉన్నాడు. ఐఎమ్ ద డోర్ అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. అండ్ చివరిదిగా చూసినట్లయితే ఏంటిదండి, నేనే పునరుద్ధానమును, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. అండ్ ఆఖరిదిగా, నేనే జీవాహారమై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన శరీర రక్త భాగంలో నీవు పాలుభాగస్తుడిగా అవుతావు. హల్లెలూయా. అప్పుడు నీకు పాపమునకు పొంతు ఉండదు. నీకు పాపమునకు పొంతు ఉండనే ఉండదు. నరకానికి నీకు పొంతు ఉండనే ఉండదు. ద్వేషానికి, కలహానికి, క్రోధాలకు, కక్షలకు, జారతులకు, అపవిత్రులకు, కాముకతలకు, విగ్రహారాధనకు నీకు పొంతే ఉండనే ఉండదు. హల్లెలూయా. వాటిని అనుసరించాలనగా నీకు మనసుకు ఒప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కాళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? కాళ్ళ నొప్పుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కాదండి? షర్ట్ చిరిగిపోయింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? షర్ట్ కుట్టేవాడి దగ్గరికి వెళ్తాం, అవునా కాదండి? బైక్ రిపేర్ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? కాదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బండి తీసుకొని డాక్టర్ బాగు చేయని, అవును కదా? బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తాం బైక్ రిపేర్ వస్తే.
మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన జీవితము పాడవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రిపేర్కి వస్తుంది. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఈ జీవితాన్ని, ఈ మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆయన మాత్రమే సరిచేయగలడు, ఆయన మాత్రమే సరిదిద్దగలడు, ఆయన మాత్రమే సరి అయిన త్రోవలో నడిపించగలడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సైకిల్ టైర్లో గాలినంతసేపు ఆ సైకిల్ బాగా రన్ అవుతూ ఉంటుంది, అవునా కాదండి? ఒక్కసారి ఆ సైకిల్ టైర్లో గాలి పోయిందనుకోండి, పంచర్ అయిందనుకోండి, ఏమవుతుందండి? ఏమవుతుందండి? మన ప్రయాణం అనేది సాగదు, ముందుకు సాగదు. సో ఈ యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే, మనతో ఉంటే, మనం ఆయనలో ఏకమై ఆయనతో జీవిస్తూ ఉంటే మన ప్రయాణం, మన ఎంత సుదూరమైన ప్రయాణమైనా కానీ మనం చేరవలసిన గమ్యానికి దేవాది దేవుడు మనం చేరుస్తాడు. హల్లెలూయా. సో 7 ఐయామ్స్లో మనం 4 ఐయామ్స్ మనం ధ్యానం చేసాం. సో సమయం చాలా కొద్దుగా ఉంది కనుక మిగతా 3 ఐయామ్స్ని మనం ఇంకొక సమయంలో ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఈ అవకాశాన్ని దేవుడు నాకై అనుగ్రహించేందుకు దేవునికిను, మరి దైవజనులకును, ఇక్కడ సంఘ సభ్యులకు, సంఘ సావుకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. రేపు సాయంకాలం వరకు ఈ ఆరాధన కార్యక్రమాలు ఇంతే మహిమతో, ఇంతకంటే రెట్టింపు ఘనత మహిమతో కూడా దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడి తోడే నడిపించును గాక. హల్లెలూయా. స్తోత్రం.